మొన్న తిరుపతికి సంబంధించి తిరుమలలో దర్శనానికి సంబంధించి బారులు తీరినటువంటి వాళ్ళు తిరుపతిలో ఉంటే అక్కడ తొక్కిసలాట ఆ సందర్భంగా జరిగిన మరణాలు. దాని నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. ఇక భవిష్యత్తులో పునరావృతం కాదు, దానికి తగ్గట్టు చాలా కఠినంగా వ్యవహరిస్తాం, కొంతమందిని సస్పెండ్ చేసాం, దీని వెనకాల ఎవరున్నా వదలం ఈ మాట్లాడుతూ మధ్యలో అది కుట్ర, రాజకీయ కోణం ఇట్లాంటివన్నీ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. మనం ఒక వ్యవస్థని ఒక వ్యవస్థలాగా చూడాలి. వ్యవస్థలో పొరపాటు చేసేటటువంటి సిబ్బంది ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళ మీద చర్య అదే సందర్భంలో పునరావృతం కాకుండా రెండోసారి అంతకంటే స్ట్రాంగ్గా పనిచేయాల్సి. అది వదిలేసి రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే వచ్చే సమస్యలే ఎదురవుతుంటాయి. ఇవాళ తాజాగా సింహాద్రి అప్పన్న ఆలయం దగ్గర తొక్కిసలాట కాదు, అది డైరెక్ట్గా అక్కడ గోడ కూలి చనిపోయినటువంటి వాళ్ళు 7. చందనోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఓ పక్కన కార్యక్రమం జరిగేటటువంటి ముందు జరిగింది. ఒక భారీ టెంట్ ఏర్పాటు చేశారు. 10 రోజుల క్రితం మాత్రమే ఒక గోడ నిర్మించారు. ఆ గోడ మీదకి ఆ టెంట్ వచ్చి పడటం, ఆ పక్కన ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు మరణించడం జరిగింది. 7 భక్తులు మరణించారు. వాస్తవంగా అభిషేకాల తర్వాత అప్పన్న తొలిదండ దర్శనం ఉంటుంది. ఆ నిజరూప దర్శనం చూడటం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. అట్లాంటి సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాట ఏం లేదు ఇక్కడ. పైన అది వచ్చి గోడ కూలిపోవడం వలన ఆ గోడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన పడి చనిపోయినటువంటి పరిస్థితి. కేజీహెచ్కి మృతదేహాలను తరలించారు. మృతుల్లో 3 ఆల్రెడీ గుర్తించామంటూ కేజీహెచ్ సూపరింటెండెంట్ లాంటి వాళ్ళు ప్రకటించారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఘటన మీద కలెక్టర్ ఎస్పీతో మాట్లాడానని చెప్పారు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. బట్ తిరుపతి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. తిరుపతి ఇన్సిడెంట్ అక్కడితో వదిలేసాం, అది టీటీడీది. ఇది ఇక్కడ ఇది దేవాదాయ శాఖది. ఇట్లా నడుస్తూ వస్తున్నాయి. ఎందుకు ఏంటి అన్నది మనం ఆలోచించుకున్నంత వరకు ఇదే సమస్య ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, రెండవ సమస్య ఏంటంటే సందీప్ పంచకర్ల స్వయంగా ఏది కూటమికి సంబంధించినటువంటి నాయకుడే పెట్టినటువంటి పోస్ట్. దీన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడకూలి 7 మంది భక్తులు మృతి, 10 సంఖ్యలో క్షతగాత్రులు, లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గోడల పటిష్టత, రక్షణ చర్యల మీద ముందస్తు జాగ్రత్తగా జనసేన పార్టీ తరఫున ఎంత కోరినా కనీసం స్పందించలేదు ఆలయ ఇన్ఛార్జి ఓ సుబ్బారావు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది అర్థమవుతుంది. 300 రూపాయల క్యూ లైన్ దగ్గర ఈ సంఘటన జరిగింది. దాని పటిష్టత గురించి ముందుగానే కూటమిలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఈవో పట్టించుకోలేదు, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. చివరికి 7 మరణం, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఆసుపత్రిలో మరణించారంటున్నారు, పలువురు గాయపడ్డారు, ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాతనైనా సరే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక అవసరం. దీంట్లో ఏ కుట్రలు ఉంది, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పను, అధికార యంత్రాంగం ఇట్లాంటి నాసిరకం గోడ 10 రోజుల క్రితం కట్టడం ఏంటి, అసలు అక్కడ ఎట్లాగా మూవ్ చేశారు, పోలీసులు అందరూ కలిసినే కదా మానిటర్ చేసేది, ఇట్లాంటిది ఎట్లా మూవ్ చేశారు, దాని పటిష్టత గురించి ఎందుకు పట్టించుకోలేదు, స్వయంగా జనసేన కంప్లైంట్ చేసినా సరే ఈ నిర్లక్ష్యం ఈ వ్యవహారానికి సంబంధించి చెక్ చేసుకోవాల్సి ఉంది.